గట్టి ఆడుకోవాలి ఫోన్. అన్న ఇటు పక్క రండి. కేటీఆర్ గారి నాయకత్వం, 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 కేటీఆర్ గారి నాయకత్వం. ఏమైంది నోర్? కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఈరోజు మా కేటీఆర్ అన్నగారికి మాకు చేసిన మేలుకు ఇన్ని వేల లీటర్లు పాల్గొసిన తక్కువనే. కాకపోతే మాకు ఇప్పుడు ఆటోలు నడవడం లేదు. రేవంత్ రెడ్డి చేయబట్టి మా జీవనోపాధి కోల్పోయింది. ఇప్పుడు ఉన్న దాంతో సరిపెడుతున్నాం. వచ్చే ఎలక్షన్లలో చిత్తుగా ఓడించి వచ్చే నుంచి గొంగడి వాళ్ళ గురువారి గొంగడి సంకర పెట్టుకోబిడ్డ అని కేసీఆర్ గారు అన్నప్పుడు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారిని ఏం పెట్టుకొని పోపడ్డానికి కూడా ఏమున్నాయి అనే దగ్గర చిత్తుగా ఓడించి మరి వాళ్ళు కలిపి కొడతాం బిడ్డ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఈరోజు రాజగిల్లా జిల్లా ఎట్లా నిలవడమంటే ఆటో కార్మికుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారికి పాలాభిషేకం కృతజ్ఞత సభ ఏర్పాటు చేసుకోవడం అనేది విషయం ఏమంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఆనాడు మేనిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్కు 12,000 ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. 100 రూపాయలు కూడా ఏ ఆటో డ్రైవర్కు ఇచ్చిన పాపన పోలే. మరియు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆటో కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోయింది. ఈ ఫ్రీ బస్సు వల్ల 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇంకెంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ఆటో కార్మికులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జీవన ఆధారం లేకుండా పోయింది ఆటో డ్రైవర్కు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేటీఆర్ గారు మంచి మనసుతో మాకు ప్రతి ఆటో డ్రైవర్కు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5,000 ఆటో కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా ప్రకటించడం జరిగింది. సొంత డబ్బులతో ఈరోజు 5 లక్షల ప్రమాద బీమా 5,000 మందికి ప్రకటించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా జిల్లా ఆటో యూనియన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి ఆటో కార్మికులందరూ కూడా గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న 3 రోజుల క్రితము గౌరవనీయులు పెద్దలు సిరిసిల్లకు వచ్చినప్పుడు ఆటో కార్మికులతో చర్చించి మీకు ఏమి కావాలి, నా వల్ల ఏమి సహకారం చేయగలను అని చెప్పి మాట్లాడితే మీరు ఏం చేసిన సంతోషమే అన్న, గతం లోపల కూడా మీరు మాకు సహాయ సహకారాలు చేసిర్రు, మాకు అండగా ఉన్నారు. మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఆటోలకు ట్యాక్సీని తీసేసిర్రు, అదేవిధంగా బీమాను కూడా మీరు కల్పించారు. ఇప్పుడు ఏది లేకుండా మేము రోడ్డు పాలైనాం, మా కుటుంబాలు కూడా రోడ్డు పాలైనని చెప్పి వీరందరూ కోరినప్పుడు అన్నగారు ఏమని చెప్పారంటే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం ఆటో కార్మికులు ఎంతమంది ఉంటారంటే దాదాపుగా 5,000 మంది ఉంటారంటే 5,000 మందికి కూడా నేను నా సొంత డబ్బులతోటి మీకు బీమాను కల్పిస్తా అని చెప్పి తెలియజేయడం. ఎందుకంటే బీమా కార్యక్రమం అనేది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము కట్టినటువంటి బీమా మొన్న అక్టోబర్కి
ఆటో కార్మికులకు అయిపోయింది. ప్రతి ఒక్క కార్మికునికి 5 లక్షల బీమా ఉండడం మన అక్టోబర్కి అయిపోయింది. దాని తర్వాత ఆ బీమా కార్యక్రమాన్ని ఈ గవర్నమెంట్ రెన్యువల్ చేయలేదు. దాన్ని పురస్కరించుకొని అన్న తారక రామారావు గారు వీరికి ప్రతి ఒక్కరికి జిల్లాలో ఉన్న 5,000 మంది ఆటో కార్మికులకు మన బీమాను చెల్లించడానికి సొంత డబ్బుతో చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది 2-3 రోజులలో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి బాండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నా, ప్రభుత్వంలోకి మీరు వచ్చే ముందు ప్రతి ఒక్క ఆటో కార్మికునికి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఏమైనాయి? ఇప్పటి వరకల్లా దుడ్డు కొత్త ఇచ్చిన పాపన లేదు. ఇప్పటి వరకల్లా రాష్ట్రం లోపల 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1,200 నుంచి వెళ్ళి 1,500 రూపాయలు ప్రతి ఒక్క రోజు ఒక ఆటో కార్మికుడు ఇంటికి తీసుకుపోతుండే. ఇప్పుడు 300 నుంచి వెళ్ళి 500 రూపాయలు కూడా దొరకట్లేదు. వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో కార్మికులు ఉంటారు. 6 లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు మొత్తం రోడ్డు మీద ఉంటాయి. వాళ్ళ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. వాళ్ళ కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తిండామంటే తిండికి ఉండలేదు, మందులకు డబ్బులు ఉండలేదు. వాళ్ళ పరిస్థితులు చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకునే స్థితిలో లేదు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారికి మొదటి నుంచి అండగా నిలబడుతూ వారి సమస్యలకు మద్దతు తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసము అధికార పక్షాన్ని నిలదీస్తూ ఎప్పుడు ఎమ్మడి ఉన్నది. మేము గవర్నమెంట్కి తెలియజేసేది ఒకటే, ఈ 161 మంది చెల్లించిన చనిపోయినా కానీ ఇప్పటి వరకల్లా కూడా మీరు ఇలాంటివి చెల్లిస్తలేరు. మీరు అధికారంలో ఉన్నట్టా లేనట్టా? అసలు ఇంకెంతమంది చనిపోతే మీరు చెల్లిస్తారు? నేను అధికార పక్షంగా కాంగ్రెస్ పార్టీకి నేను కోరేది ఒకటి, నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఆటో కార్మికులందరూ కూడా తక్షణమే ప్రతి నెల 15,000 రూపాయలు వచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 161 మంది కార్మికులు చనిపోయారు. ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. జై కేటీఆర్.